హలో గైస్. ఇప్పుడు చూస్తున్నాను. ఆహ్, 'వీరమల్లు హరిహర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ అయింది. కొన్ని రియాక్షన్ వీడియోస్ కూడా చూసాను. చూస్తే దాంట్లో కొందరు చెప్పడం ఏందంటే గ్రాఫిక్స్ సరిగ్గా లేవు. కీరవాణి మ్యూజిక్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళికే బాగానే కొడతాడు కానీ మిగతా వాళ్ళకి కొట్టాడు. ట్రైలర్ చూసి రియాక్షన్ చేయండిరా అంటే మూవీ ఎట్లా చేయాలా? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని పెట్టాలా? ఆ? ఏందిరా ఇది? సరే నేను చూసి చెప్తాను ఒకసారి. నేనైతే రియాక్షన్ ఇస్తాను అంతే కానీ రివ్యూస్ నాకు నాలెడ్జ్ లేదు. నేను అలాంటి కోర్స్ ఏం చేయలేదు. నేను చదివింది వేరు, నేను చేసేది వేరు. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. ఈ ట్రైలర్ ఫస్ట్ చెప్పడమే ఇది ఔరంగజేబు కాలం ఉంది అని చెప్పేస్తున్నాడు కదా ఫస్ట్. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. బాగుండే కదా. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా. ఎంత క్రూరంగా ఉన్నాడో ఔరంగజేబు చూపిస్తున్నాడు దీంట్లో. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఆ కోహిని తీసుకురావడానికి కూడా వెళ్తున్నాడని చెప్తున్నాడు దీంట్లో. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సూపర్ గా ఉంది. ఇప్పటిదాకా మేకలు తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే పెప్పుల్ని చూస్తాం. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. సునీల్ కూడా ఉన్నాడు. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని సత్యరాజు కూడా ఉన్నాడు దీంట్లో. మీరు చూస్తున్నారు. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. వీరమల్లు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ. కీరవాణి మ్యూజిక్ హిస్టరీ హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. బాగానే ఉన్నాయి కదా. మాంది వచ్చేసింది. బాగుంది కదా. ఇక ఏముంది కదా, అంత బాధపడి చెప్పనీకి బాగానే ఉంది కదా ట్రైలర్. ఒక్కొక్కరు చెప్తుంటారు. నిజంగానే మొత్తం ఒక సినిమా తీసి హిట్ కొట్టేసి వచ్చి చెప్తుంటారు రివ్యూలో. నాకంతా బాగానే ఉంది. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరిగా లేదు అని చెప్తే కింద కామెంట్ పెట్టండి, ఒకసారి చూద్దాం సార్. నాకైతే అంతే బాగుంది. ఒకే ఒక చోట ఎక్కడంటే లాస్ట్లో
ఆహ్, ఆ ఫైర్ ఉంది కదా! ఆ ఫైర్ కొంచెం న్యాచురల్‌గా లేదు అంతే. అంతకంటే ఇంక ఏముంది మీకు చెప్తా. ఇది ట్రైలరేనండి సినిమా కాదు. ప్రతి ఒక్కడు రివ్యూ ఇయడానికి వస్తాడు ఊకే. నన్ను కూడా చెప్పుకుంటున్నాను. నేనే రివ్యూ ఇయనీకి రాలేదు. నేను జస్ట్ రియాక్షన్ చూసి చెప్తున్నాను. యాజ్ ఎ ఫ్యాన్‌గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.